ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ రోజు వీడియోలో అయితే మనం ఏం తెలుసుకుందామంటే, అసలు ఎండోమెంట్ గ్రేడ్ 3 యొక్క సిలబస్ అనేది అందరూ చెప్తున్నారు, నేను కూడా చెప్పాను, కానీ అసలు యాక్చువల్ సిలబస్ ఏంటి? సో అందరూ కూడా మ్యాక్సిమం ఆస్పిరెంట్స్ అందరూ కూడా పేపర్ 1 మీద ఎంతో కొంత అవగాహన అనేది, గ్రిప్ అనేది ఉంటుంది, కానీ సమస్య అంతా పేపర్ 2 మీదే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా పేపర్ 2లోనే వీక్గా ఉంటారు. కాబట్టి పేపర్ 2 యొక్క అసలైన సిలబస్ ఏంటి, దాని పూర్తిగా ఎక్కడ కూడా మిస్ చేయకుండా పూర్తి సిలబస్ ఏంటి అనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఏంటి ఉన్నాయి ఈ లోపలని. సో మనకైతే మెయిన్ టాపిక్స్ ఇవి ఏంటివి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూసుకున్నట్లయితే రామాయణం. సో రామాయణం అనేది ఫస్ట్ టాపిక్. అండ్ సెకండ్ వచ్చేసి మహాభారతం, 3 వచ్చేసి భాగవతం, 4th వన్ వచ్చేసి హిందూ పురాణాలు, సో 5th వన్ వచ్చేసి దేవాలయ ఆగమాలు. సో ఇందులో ఏంటంటే రామాయణంలో మీకు తెలిసిందే 6 కాండాలు ఉంటాయి అండ్ మిగిలినవి ఉంటాయి. మహాభారతం అంటే 18 పర్వాలు ఉంటాయి. భాగవతం గురించి ఏంటంటే స్కందాలు అండ్ అలాగే దశావతారాలు ఉంటాయి. హిందూ పురాణాల గురించి 18 పురాణాలు ఉంటాయి. దేవాలయ ఆగమాలు అంటే ఆల్వార్లు, నయనార్లు వీళ్ళందరూ ఉంటారు. అండ్ నెక్స్ట్ భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుపుకునే హిందూ పండుగలు. సో మన భారతదేశంలో ఏ పండుగలు జరుపుకుంటారు హిందువులు, ప్రతి ఒక్క పండుగ గురించి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ దాంతోపాటుగా నెక్స్ట్ వైదిక సంస్కృతి. సో ఇందులో ఏముంటాయి? వేదాలు, సో దానిలోని రకాలు అండ్ ఉపనిషత్తులు, ఆశ్రమ ధర్మాలు, ఇవన్నీ కూడా వైదిక సంస్కృతిలో ఉంటాయి. అండ్ అలాగే హైందవ మత ధర్మ చరిత్రలో వివిధ తత్వాలు. సో ఇది ఏంటి? వివిధ తాత్విక భావనలు. అంటే ఇందులో ఎవరు ముందొచ్చారు, వారి యొక్క సిద్ధాంతాలు ఏంటి, వారి యొక్క ప్రచారాలు ఏంటి, సో అవన్నీ కూడా ఉంటాయి. ఏంటి ఉంటాయి ఇందులోన? శంకరాచార్యులు, మధ్వాచార్యులు, బసవేశ్వరుడు, వీళ్ళ గురించి ఇందులో ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ హిందూ సమాజంలోని కుటుంబ వ్యవస్థ. సో ఫ్యామిలీ స్ట్రక్చర్. మన హిందువుల్లో ఫ్యామిలీ అనేది ఎలా ఉంటుంది, సో ఎంతమంది ఉంటారు, రిలేషన్స్ ఎలా ఉంటాయి, వివాహ సంబంధాలు ఎలా ఉంటాయి, దత్తత చట్టాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. అండ్ నెక్స్ట్ దేవాలయాలు, ధార్మిక సంస్థలకు ఆదాయ వనరులు. సో దేవాలయాలకు వచ్చే ఆదాయం గురించి ఇక్కడ బడ్జెట్ వివరాలు అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కార్యనిర్వహణాధికారి. అంటే మీరు ఇప్పుడు ఈవో ఆఫీసర్ అవుతారు కదా, సో అప్పుడు గుడికి వెళ్ళిన తర్వాత వీరు చేసే విధులు, సో వీరి యొక్క బాధ్యతల గురించి ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ భూ రికార్డులు. సో భూ రికార్డులు అంటే ల్యాండ్ రికార్డ్స్. సో గుడికి సంబంధించిన ప్రతి ఒక్క భూమి యొక్క రికార్డ్స్ అండ్ అలాగే దానికి సంబంధించిన వివరాలు కూడా ఇందులో పెట్టడం జరుగుతుంది. సో టోటల్గా మేజర్ టాపిక్స్ ఏమో 12. సో ఇందులో ఇంకా ఎన్ని ఉన్నాయి? సో ఇవి టాపిక్స్, ఇందులో సబ్ టాపిక్స్ ఇంకా ఎన్ని ఉన్నాయి? సో అందరూ చెప్తారు, ప్రతి ఛానల్లో కూడా ఈ 12 టాపిక్లు చెప్తారు, కానీ ఈ 12 టాపిక్స్లో సబ్ టాపిక్స్ ఇంకా ఎన్ని ఉన్నాయి అనేసి కూడా ఎవరు చెప్పరు. సో మీరు కూడా తెలుసుకోండి, మీరు తెలుసుకున్న తర్వాత వాళ్ళకు కూడా అడగచ్చు, ఓకేనా? సో నెక్స్ట్ ఇందులో ఒక్కొక్క దాని గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ రామాయణం గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు చూడండమ్మా రామాయణం. సో రామాయణంలో అందరూ ఏం చెప్తారు? సో 6 కాండాలు ఉన్నాయి, సో 6 కాండాల గురించి చదువుకోవాలి క్లుప్తంగా అని అంటారు, కానీ అసలు ఆ రామాయణంలో ఎన్ని ఉన్నాయి, ఏమేమి చదవాలి, అసలు ఏమేమి ఇంపార్టెంట్, అవన్నీ కూడా క్లియర్ తెలుసుకుందాం. చూడండి, రామాయణంలోని ఫస్ట్ బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. సో ఈ 6 కాండలు మనం ఖచ్చితంగా చదువుకోవాలి. సో ఇవి అయిపోయిన తర్వాత మనకి మెయిన్ అనేవి 6 కాండసేనండి. ఇది వాల్మీకి రాసిన ఉత్తరకాండ అయితే కాదు, యుద్ధకాండ వరకు అయితేనే వాల్మీకి రచించినది, కానీ ఇప్పుడు మనకి ఇది కూడా ఉంది కాబట్టి ఇది కూడా చదువుకోవాలి, ఉత్తరకాండ, ఓకేనా? సో ఇది మీకు కన్ఫర్మ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ రామాయణంలోని పాత్రలు. సో మీరు ఒకసారి పేపర్ చూసుకున్నట్లయితే అందులో పాత్రల గురించి కూడా ఉంటుందండి. సో మీకు ఏ ఛానల్లో కూడా పాత్రల గురించి చెప్పలేదు. సో ఇక్కడ చూడండి పాత్రలు ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, విశ్వామిత్రుడు, వాల్మీకి, రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, కైకేయి, మందర, జటాయువు, దశరథ మహారాజు, వాలి, జనకుడు, మారీచుడు, కరుడు, దూషణుడు, శూర్పణఖ, తాటక, అగస్త్యుడు. సో వీళ్ళందరి గురించి కూడా మనం చదవాలండి. సో వీళ్ళ యొక్క పాత్ర అనేది రామాయణంలో ఏ విధంగా ఉందనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో వీటిపై కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా రామాయణంలో ఏం చదవాలి
చూద్దాం. సో చూడండి రామాయణంలో ప్రాంతాలు. సో ఇప్పుడు రామాయణంలో ప్రాంతాలు అంటే ఏంటండి అంటే, ఇప్పుడు రాముడు ఒక చోట నుండి ఇంకొక దగ్గరకు వెళ్ళేటప్పుడు ప్రాంతం అనేది మారుతుంది కదా. సో ఆయన ఎక్కడి వరకు వెళ్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, సో ప్రతి ఒక్క సన్నివేశం కూడా ఎక్కడ జరిగింది అనేది ఈ ప్రాంతాల్లో ఉంటుంది. సో రామాయణంలో ఉండే ప్రాంతాల గురిలో అయోధ్య, ప్రయాగ, మిథిల, బిశ్రక్, మండసర్, చిత్రకూటం, పంచవటి, దండకారణ్యం, లేపాక్షి, కిష్కింద, అనగొంది, రామేశ్వరం, తలైమన్నార్. సో ఈ 13 ప్రాంతాల గురించి కూడా ఖచ్చితంగా చదువుకోవాలి. నెక్స్ట్ రామాయణంలోని రాజవంశాలు. సో ఇందులో ఇవేంటండి అంటే, రాముడి యొక్క వంశం ఏంటి, సీతాదేవి యొక్క వంశం ఏంటి, అండ్ రావణాసురుడి యొక్క వంశం ఏంటి. సో ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో చూడండి రాముడి యొక్క వంశం ఏం తెలుసు కదా మీ అందరికి కూడా, సూర్యవంశం, దాన్నే లేదా ఇక్ష్వాకు వంశం అంటారు, లేదంటే రఘువంశం అంటారు. నెక్స్ట్ జనక వంశం. సో జనక మహారాజు యొక్క వంశమే సీత యొక్క వంశం. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి రావణ వంశం. సో రావణుడి వంశం యొక్క చరిత్ర ఇందులో ఉంటుంది. నెక్స్ట్ విశ్వామిత్ర వంశం, విశ్వామిత్ర వంశ ట్రీ అనేది ఇందులో ఉంటుంది. ఓకేనా. సో ఇవన్నీ కూడా రామాయణంలో చదువుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. చూడండి మహాభారతం. సో మహాభారతంలోని ఏమేమి ఉన్నాయి టాపిక్స్. సో మీ అందరూ కూడా ఏం చెప్తారు, 18 పర్వాలు ఉంటాయి ఇందులోన అని చెప్తారు. అయితే ఆ 18 పర్వాలే కాకుండా ఇంకా ఏమున్నాయి కూడా మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ 18 పర్వాలు తెలుసుకున్నట్లయితే ఆది పర్వం, సభా పర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, భీష్మ పర్వం, ద్రోణ పర్వం, కర్ణ పర్వం, శల్య పర్వం, సౌప్తిక పర్వం, స్త్రీ పర్వం, శాంతి పర్వం, అనుశాసనిక పర్వం, అశ్వమేధ పర్వం, ఆశ్రమవాస పర్వం, మౌసల పర్వం, మహాప్రాస్థానిక పర్వం అండ్ స్వర్గారోహణ పర్వం. సో ఈ పర్వాలన్నీ ఏంటంటే ఒక్కొక్క పర్వం ఒక్కొక్కరి గురించి తెలుపుతుంది, ఒక్కొక్క సన్నివేశం గురించి తెలుపుతుంది. లైక్ చూడండి భీష్ముని పర్వం భీష్ముని గురించి తెలుపుతుంది, ద్రోణ పర్వం ద్రోణుడి గురించి క్లుప్తంగా ఉంటుంది, కర్ణ పర్వం కర్ణుడి గురించి క్లుప్తంగా ఉంటుంది. సో ఈ విధంగా అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్క దాని గురించి లోపల ఫుల్ కంటెంట్ అనేది మనం చదువుకోవాలి. నెక్స్ట్ ఇందులో మహాభారతం యొక్క రాజవంశాలు. సో ఎవరు ఏ వంశానికి చెందినవారు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఎండోమెంట్ గ్రేడ్ 3 ఉద్యోగం సాధించాలి అంటే ఓన్లీ మన ఈ పర్వాలు కాండాలు చదువుకొని వెళ్ళిపోతే సరిపోదు. దానిలో ఉండే రాజవంశాలు, పాత్రలు అండ్ దాంతో పాటుగా ఈ రాజవంశాలు కూడా తెలుసుకోవాలి. సో ఇందులో ఏమేమి ఉన్నాయి చూడండి. మహాభారతంలో చంద్రవంశం, పురువంశం అండ్ దాంతో పాటుగా భరత వంశం, కురువంశం, బృహద్రుద వంశం, పాంచాల వంశం, యదు వంశం, హైహయ వంశం, క్రోష్ట వంశం, వృష్ణ వంశం, చేది వంశం, కకుర వంశం, మత్స్యరాజ వంశం, గాంధార వంశం, మాద్ర రాజవంశం. సో ఎవరి యొక్క రాజవంశాలు వారికే ఉంటాయి. లైక్ చెప్తాను చూడండి. గాంధార వంశం అంటే గాంధారి రాజ్యానికి సంబంధించింది. సో గాంధారి మీకు తెలిసిందే కదా, ధృతరాష్ట్రుడి భార్య. అండ్ అలాగే మాద్ర రాజవంశం. సో పాండురాజు యొక్క భార్య ఉంది కదండి మాద్రి. సో ఆవిడ గురించి తెలిపే రాజవంశం మాద్రి రాజవంశం. సో ఒక్కొక్కరి గురించి తెలిసేది అదనమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి మహాభారతంలోని పాత్రలు. సో మహాభారతంలోని పాత్రలు రామాయణంలో కన్నా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇందులో క్యారెక్టర్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. స్టోరీ కదా చాలా పెద్దది కదండి. సో అందువల్ల ఇందులో మహాభారతంలో పాత్రలు అనేవి చాలా అనేకంగా ఉంటాయి. సో అందులోని చాలా మెయిన్వి మనం ఇప్పుడు చూద్దాం. చూడండి వ్యాస మహర్షి, పరాశరుడు, సత్యవతి, శంతనుడు, భీష్ముడు. సో ఇలా చూసుకున్నట్లయితే మీకు దగ్గర అన్నీ కలిపి 58 పాత్రస్ అయితే ఉండడం జరిగింది. సో ఒకసారి మీరు చదువుకున్న వాళ్ళు, నోట్స్ రాసుకున్న వాళ్ళు ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, మీకు సరిపోతుంది. ఓకేనా. సో ఈ ప్రతి ఒక్క పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్క పాత్రకి కూడా ఒక సన్నివేశం, ఒక దానికంటూ ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది మహాభారతంలో ఉండడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహాభారతంలోని ప్రాంతాలు. సో మహాభారతంలో ప్రాంతాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. గాంధార, తక్షశిల, కైకేయ రాజ్యం, మద్రదేశం, ఉజ్జనక్, దీని దగ్గర నుండి స్టార్ట్ అయ్యి 36 ఉన్నాయండి లాస్ట్కి. సో 36 వరకు మనకి 36 ప్రాంతాలు ఉన్నాయి. సో ఈ ప్రాంతాల గురించి చదువుకోవాలి. ఎక్కడి నుంచి బిట్ వస్తుంది అనేది మనం చెప్పలేమన్నమాట. అర్థమైందా. సో యాక్చువల్లీ క్వశ్చన్ ఎలా వస్తుందంటే చూడండి, ఇక్కడ ముచ్చుకంద తీర్థం ఉంది కదా. సో ముచ్చుకంద తీర్థం దేనికి ప్రసిద్ధి చెందింది అని అంటే, ముచ్చుకంద మహర్షి ఇక్కడ జ్ఞానం చేస్తూ చాలా సంవత్సరాలు ఇక్కడ ఉండిపోతారు కదా. సో గుహలోని
దాని గురించి తెలిపేదే ముచ్చుకింద తీర్థం. సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి ఒక్కొక్క దాని నుంచి రావచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భాగవతం. సో భాగవతం గురించి తెలుసుకున్నట్లయితే మనం చూడండి, ఇందులో ఏంటేంటి ఉంటాయమ్మా భాగవతంలో అంటే చూడండి, స్కంధాలు 12 ఉంటాయి. ఇవి ఖచ్చితంగా తెలియాల్సిందే మనకి. సో అంతా కూడా మనకి శ్రీకృష్ణ వారి గురించి ఉంటుంది. ప్రథమ స్కందం, ద్వితీయ స్కందం, తృతీయ స్కందం, చతుర్థ స్కందం, పంచమీ స్కందం, షష్ఠ స్కందం, సప్తమ స్కందం, అష్టమ స్కందం, నవమ స్కందం, దశమ స్కందం, ఏకాదశ స్కందం, ద్వాదశ స్కందం. సో ఈ 12 స్కందాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ దశావతారాలు. మీకు తెలుసు కదా దశావతారాలు, విష్ణుమూర్తి యొక్క మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామ అవతారం, శ్రీరామ అవతారం, శ్రీకృష్ణ అవతారం, బలరామ అవతారం, కల్కి అవతారం. సో విష్ణుమూర్తి ఒక్కొక్క యుగంలో చెడుని అంతం చేయడానికి దశావతారాలు అయితే ఎత్తి ధర్మాన్ని కాపాడాడు. సో ప్రతి ఒక్క అవతారం కూడా చాలా ఇంపార్టెంట్. ఏ అవతారం దేనికోసం తీసుకురావడం జరిగింది, విష్ణుమూర్తి ఏ రకంగా జన్మించడం జరిగింది, ఏ రకంగా మళ్ళీ అంతమవడం జరిగింది, ఇవన్నీ కూడా ఇందులో క్లియర్గా చదువుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే సో ఎండోమెంట్ గ్రేడ్ 3 యొక్క ప్రిలిమ్స్కి మెయిన్స్కి సంబంధించిన హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ కేవలం పేపర్ 2 ఇది. సో గ్రేడ్ 3 యొక్క పేపర్ 1 పేపర్ 2 రెండు కలిపిన కోర్స్ కూడా ఉంది, ఫుల్ కోర్సు. పేపర్ 2 కూడా మీకు సపరేట్గా అందజేస్తున్నాం. అండ్ ఈ రోజు నుంచి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మీకు కోర్స్ అనేది 50% డిస్కౌంట్తో 1000 రూపీస్కే ఇస్తున్నామండి పేపర్ 2. ఇప్పుడు నేను ఏ కంటెంట్ అయితే చెప్తున్నానో ప్రతి ఒక్క కంటెంట్ కూడా ఇందులో పెట్టడం జరిగింది. సో పేపర్ 2లో సో ఇందులో ఏంటంటే స్పెషల్ ఫ్యూచర్స్ ఏంటంటే డిజిటల్ క్లాసెస్ అండి, హెచ్డి క్లాసెస్ ఇస్తున్నాం. అండ్ మెటీరియల్ అయితే మీరు చూస్తే అసలు మతిపోతుందండి, చాలా అద్భుతంగా చేసాము. పిక్చర్ ఓరియంటల్లో మీకు చూస్తే రామాయణ మహాభారతాలు మీ కళ్ళ ముందే మీరు అందులో ఒక పాత్రలాగా అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని పేపర్ 2 కోర్సుని చూడండి. డెమో క్లాసెస్ ఉన్నాయి అండ్ దాంతో పాటుగా ఫ్రీ మెటీరియల్ కూడా ఉన్నాయి. సో మీరు ఫ్రీగా చూడొచ్చు ఒకసారి ఎలా ఉంటాయి అనేసి. ఓకేనా? అండ్ దాంతో పాటుగా టెస్ట్ సిరీస్ మీకు 20,000కు దాటి మేము ఇచ్చామండి. టెస్ట్ సిరీస్ బిట్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, హిందూ పురాణాలు. సో హిందూ పురాణాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మీకు తెలిసిందే కదా పురాణాలు ఎన్ని ఉన్నాయండి, 18 పురాణాలు ఉన్నాయి. సో ఈ 18 పురాణాలు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ బ్రహ్మ పురాణం, పద్మ పురాణం, విష్ణు పురాణం, వాయు పురాణం, శ్రీమద్ భాగవత పురాణం, నారద పురాణం, మార్కండేయ పురాణం, అగ్ని పురాణం, భవిష్య పురాణం అండ్ బ్రహ్మవైవర్త పురాణం, లింగ పురాణం, వరాహ పురాణం, స్కాంద పురాణం, వామన పురాణం అండ్ కూర్మ పురాణం, మత్స్య పురాణం, గరుడ పురాణం, బ్రహ్మాండ పురాణం. సో 18 రకాల పురాణాల గురించి ఖచ్చితంగా తెలియాలి. 18 గురించి కూడా ఫుల్గా మీరు నేర్చుకోవాలి. ఏ పురాణం దేనికి సంబంధించింది. లైక్ చూడండి, ఇక్కడ మార్కండేయ పురాణం ఎవరికి సంబంధించిందండి అంటే మార్కండేయుడి గురించి. అర్థమైందా? సో ఈ విధంగా ఇతని డీటెయిల్స్ మొత్తం కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. ఓకే? సో నెక్స్ట్ నారద పురాణం అంటే నారదుడి గురించి ఉంటుంది. అలాగే ఒక్కొక్క పురాణం ఒక్కొక్కరి గురించి సంబంధించి ఉంటుంది. సో ప్రతి ఒక్కటి కూడా మీరు చదువుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి, దేవాలయ ఆగమాలు. సో ఈ దేవాలయ ఆగమాల్లో ఏంటేంటి ఉంటాయి అండి అంటే చూడండి, ఇక్కడ వైష్ణవం, శైవం, మాతృదేవతం. సో ఇవి ఇలా ఆగమాలు అనేవి 3 డివైజెస్ చేసున్నాం. సో ఆగమాల్లో వైఖానసం, పాంచరాత్రం, చాత్తాడ, శ్రీ వైష్ణవం. సో ఇవి వైష్ణవానికి. శైవం తెలుసు కదండి, వైష్ణవం అంటే విష్ణుమూర్తి అండ్ శైవం అంటే శివుడు అండ్ శాక్తేయం అంటే అమ్మవారు. ఓకే? సో స్మార్తం, ఆదిశైవం, వీరశైవం, జంగమం, కాపాలికం అండ్ మాతృదేవతలు శాక్తేయం. సో ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చదవాలి. ఈ 11 కూడా చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. నెక్స్ట్ చూడండి, లలిత కళలు, హిందూ పండుగలు అండ్ లలిత కళలు. హిందువులు చేసుకునే భారతదేశంలో ప్రతి పండుగ గురించి కూడా మీరు తెలుసుకోవాలండి. లైక్ దీపావళి, వినాయక చవితి అండ్ హోలీ, కృష్ణాష్టమి, అన్ని పండుగల గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఓకేనా?
సో నెక్స్ట్ చూద్దాం ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది. సో చూడండి, మొత్తం మనకి హిందూ పండుగలైతే మ్యాక్సిమం 20 ఇచ్చాం మేము. సో ఇంకా చేస్తున్నాం దీని గురించి. సో ఈ 20 కూడా చాలా మేజర్ కాబట్టి ఇవి ఫస్ట్ మీరు చదువుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో వినాయక చవితి నుండి స్టార్ట్ అయ్యి అక్షయ తృతీయ వరకు ఇంపార్టెంటే. అండ్ అలాగే లలిత కళలు, శాస్త్రీయ లలిత కళలు, డాన్సెస్ తెలుసు కదా. అండ్ ఇందులో ఇంకా కళలు ఏంటన్నాయి, చిత్రకళ, డ్రాయింగ్, శిల్పకళ, శిల్పాలు చెక్కేది, నాట్యకళ, డాన్స్, నాట్యకళలు ఎన్నో ఉన్నాయి చూడండి. కూచిపూడి, భరతనాట్యం, కథాకళి, మణిపూరి, ఒడిస్సీ, మోహినియట్టం, పేరిణి, సంగీత కళ అంటే తెలుసు కదా, వాయిద్యాలు, ఫ్లూటు అండ్ డ్రమ్స్ ఇవన్నీ ఉంటాయి. కవిత్వాలు, రచనలు. సో కవిత్వం మీకు తెలుసు కదా, రచయితలు రాస్తారు అవి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వీటి గురించి కూడా మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ చూడండి ఏంటి, వేద సంస్కృతి. సో వైదిక సంస్కృతిలో మీకు ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను, వేదాల్లోని రకాలు, ఉపనిషత్తులు, యజ్ఞాలు ఇవన్నీ ఉంటాయండి. సో ఇందులో చూడండి వేదాలు, రకాలు. సో ఇందులో వేదాలు ఎన్ని రకాలండి, 4 రకాలు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. అండ్ అలాగే వేదాల యొక్క ప్రశస్తి, వేదాల్లోని భాష్యాలు, బ్రాహ్మణాలు, అరణ్యాలు, ఉపనిషత్తులు. అండ్ అలాగే ఉపవేదాలు ఏంటి, ఆయుర్వేదం, ధనుర్వేదం, గంధర్వ వేదం, స్థాపత్య వేదం. ఇవి ఉపవేదాలు. యజ్ఞం ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు, ప్రధాన యజ్ఞం ఏంటి, యజ్ఞము, యాగము, హోమాలు ఎలా చేస్తారు, యజ్ఞాలు ఎన్ని రకాలుగా ఉంటాయి ఇవి. సో ఆశ్రమ ధర్మాలు. సో ఆశ్రమంలో ఉండడానికి ఉండే ధర్మాలు, బ్రహ్మచారి ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం అండ్ సన్యాసాశ్రమం. సో ఇవి గురించి పూర్తిగా మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా వీటి నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ తాత్విక భావనలు. సో వివిధ తాత్విక భావనల్లో మీకు చెప్పాను కదా ఇంతకుముందు, శంకరాచార్యులు వీళ్ళందరూ కూడా వస్తారు అని. సో అందులో చూడండి, ఆల్వార్ల గురించి ఉంటుంది, నైనార్ల గురించి, శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, బసవేశ్వరుడు. సో వీళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అండ్ వీళ్ళు చేసే ప్రచారాలు అండ్ సిద్ధాంతాలు వీరి గురించి క్లియర్గా చదువుకోవాలి. నెక్స్ట్ కుటుంబ వ్యవస్థ. సో హిందూ సమాజంలోని కుటుంబ వ్యవస్థ ప్రస్తుతం ఎలా ఉంది, ఇంతకు ముందు ఎలా ఉండేది. సో కుటుంబం యొక్క నిర్వచనం, హిందూ తత్వశాస్త్రం, హిందూ సమాజం. అండ్ వివాహం చూడండి, హిందూ దత్తత మరియు నిర్వహణ చట్టం, వివాహం అటు వెళ్ళిపోయింది, దత్తత చట్టం ఇటు వస్తుంది. సో ఇవేంటంటే దత్తతా చట్టాలు, హిందూ దత్తతా చట్టం, నిర్వహణ, దత్తత మరియు సారాంశం, హిందూ వారసత్వ చట్టం, రాష్ట్ర సవరణ, వారసత్వానికి సంబంధించిన సాధారణ నిబంధనలు, వివాహిత కూతుళ్ళ హక్కులు, హిందూ వారసత్వ చట్టాలు. ఇవి వివాహాలు, వివిధ రకాల పెళ్లిళ్ళు, హిందూ వివాహాన్ని ప్రభావితం చేసే కారకాలు, ఇప్పుడు వివాహాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో కుటుంబ వ్యవస్థ ఇది. నెక్స్ట్ చూడండి, దేవాలయాల ధార్మిక సంస్థలకు ఆదాయ వనరులు. సో దేవాలయ ఆదాయ వనరులు, ఇవి దేవాలయానికి వచ్చే ఆదాయాల గురించి ఉంటుంది. ఇందులో దేవాలయ ఆదాయ వనరులు, బడ్జెట్ లెక్కలు అండ్ జమ ఖర్చుల ఆడిట్లో సెక్షన్ 57 నుంచి 74 వరకు సెక్షన్స్ అనేవి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సెక్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూడండి, కార్యనిర్వహణాధికారి. సో కార్యనిర్వహణాధికారి చేయాల్సిన బాధ్యతలు ఏంటి, ఆయన యొక్క విధులు ఏంటి అని తెలుసుకున్నట్లయితే, సో ఇక్కడ చూడండి, కార్యనిర్వహణాధికారి యొక్క విధులు, తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధార్మికల పరిషత్, కామన్ గుడ్ ఫండ్, రాష్ట్ర ఆలయ పరిపాలనా సంస్థ, కార్యనిర్వహణాధికారి యొక్క బాధ్యతలు. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఏంటంటే భూ రికార్డ్స్. ఇది ల్యాండ్ రికార్డ్స్ గురించి. సో ల్యాండ్ రికార్డ్స్లో ఏముందంటే చూడండి, భూ రికార్డ్స్, స్థిరాస్తి, ఈనం భూములు అండ్ సెక్షన్స్ 75 నుంచి 93 వరకు మనం ఖచ్చితంగా సెక్షన్స్ గురించి తెలుసుకోవాలి. ఓకే. ఏపీ ఎండోమెంట్లో పేపర్ 1 and 2 ఫుల్ కోర్స్ 1499, ఏపీ ఎండోమెంట్ గ్రేడ్ 3 పేపర్ 2 వచ్చేసి 1000 రూపీస్. అండ్ ఆర్ఆర్బి ఎనీ కోర్స్, సో రైల్వే గ్రూప్ డి, ఎన్టీపీసీ ఏవైనా సరే 750 రూపీస్కి ఇస్తున్నాం. అండ్ ఆర్ఆర్బి జనరల్ సైన్స్ అనేది 500కి ఇస్తున్నాం. అండ్ ఆర్ఆర్బి టెస్ట్ సిరీస్ 1 lakh బిట్స్ మెటీరియల్ వచ్చేసి 299 రూపీస్కి ఇస్తున్నాం. సో ఈ అద్భుత అవకాశం అనేది ఈ నవరాత్రుల వరకే ఇస్తున్నాం. నేను చెప్పిన ప్రతి ఒక్క కంటెంట్ కూడా మీకు ఇందులో ఇవ్వబడుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సుని చూడండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి.
ఖచ్చితంగా డెమో క్లాసెస్ చూడండి, మెటీరియల్ చూడండి. అది చూసిన తర్వాత కూడా మీకు నచ్చకపోతే మీరు తీసుకోవద్దు, వేరే ఛానల్లో మీరే తీసుకోండి. అండ్ ఏ ఛానల్లో అయినా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మన ఛానల్లో కంటెంట్ని వేరే ఏ ఛానల్లో కంటెంట్తోనైనా కంపేర్ చేసి చూడండి. ఏది ది బెస్ట్ అనిపిస్తే మీరు అదే తీసుకోవచ్చు. మనకన్నా ఇంకా ఏదైనా బెస్ట్ ఇచ్చారు అని నాకు చెప్తే నేనే మీకు మన కోర్స్ అనేది ఫ్రీగా ఇచ్చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ గాయ్స్.